హైదరాబాద్ నగర ప్రజలకు ఈ రోజుకైనా హైడ్రా యొక్క గొప్పతనం ఖచ్చితంగా అర్థం కావాలి. ఈ డ్రామాలు వేసే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ కళ్ళు తెరవాలి. 1908లో హైదరాబాద్ నగరాన్ని ఇలాంటి వరదలు వచ్చి కమ్మేసిన రోజు నిజాం రాజు ఆ రోజు జంట జలాశయాలను ఉస్మాన్ సాగర్ అదేవిధంగా గండిపేట రెండుటిని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరాన్ని ముంపు నుంచి కాపాడినటువంటి సమయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత భారీ ఎత్తున వరదలు ఏ రోజు రాలేదు. 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు హైదరాబాద్ నగరము సుమారుగా 1,00,000 కుటుంబాలు వరదల నుంచి ఈరోజు శరణార్థులుగా అయ్యే పరిస్థితి వచ్చింది. హైడ్రా తెస్తాంరా, హైడ్రా తెచ్చి ఈ ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా మారుద్దాము, ఈ ముంపు ప్రాంత మూసి ప్రక్షాళన చేసి వాళ్ళ ఈ కంపు నుంచి వాళ్ళని కాపాడుదామని గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే డ్రామాలాడి ఈ బీజేపీడు బండిగాడు తొండిగాడు అంతా కలిసి ఈరోజు మేము నిద్రలు చేస్తాం. అక్కడ ఉన్నటువంటి 1000 కుటుంబాలకు మేము ఆసరగా ఉంటాం. వాళ్ళకు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఖాళీ చేయనీయం అని చెప్పి డ్రామాలు వేసారు. ఇప్పుడు రండిరా బిడ్డలు, వాళ్ళందరూ రండియా. కేటీఆర్, బండి సంజయ్, గుండి సంజయ్ అందరు రండియా. వాడు ఈటల రాజేంద్ర మొత్తం వచ్చి ఇక ఈ చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈ ఓల్డ్ సిటీ అంతా మొత్తం పోయి ఇక నిద్రలే చేయలే మీరు మొత్తం. ఇక ఎందుకురా స్వామి డ్రామాలు? హైదరాబాద్ నగరాన్ని హైడ్రా ద్వారా ముంపు నుంచి కాపాడదాంరా స్వామి అంటే ఈ డ్రామాలు వేసుకుంటా ఈరోజు ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నారు? ఎవడు ఈరోజు కాపాడాడు హైదరాబాద్ నగరాన్ని? అల్ల కొల్లోలం అయిపోతుంది. 1000 కుటుంబాలకు మనకు నష్టం జరుగుతుందేమో కానీ 1,00,000 కుటుంబాలని కాపాడిన వాళ్ళం అవుతుంటాం కదా. రాజకీయ స్వార్థం కోసం ఏదాన్నైనా రెచ్చగొడతారా? దొంగలారా ఈరోజు వచ్చి మొత్తం చేయండి, నిద్రలు చేయండి మొత్తం వచ్చేసి. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అప్పుడు డ్రామాలు వేసి అక్కడెక్కడో చార్మినార్ దగ్గర పోయి మేము పల్లె నిద్ర చేస్తాం, బస్తీ నిద్ర చేస్తాం అన్నోళ్ళు ఈరోజు వచ్చి బస్తీ నిద్రలు చేయండి. బండి సంజయ్ వచ్చి చేయలే, కేటీఆర్ వచ్చి చేయలే, బస్తీ నిద్రలు చేసి హైదరాబాద్ ప్రజలను కాపాడాలి. సిగ్గు అనిపిస్తలేదా ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేయడానికి? మంచి విషయాన్ని ప్రోత్సహించాలి. హైదరాబాద్ నగరాన్ని, నల్గొండ ప్రజలను కాపాడదాంరా నాయన ఈ మూసి కంపు నుంచి అని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వరదలు వచ్చి మునిగిన తర్వాత హైదరాబాద్ ప్రజలకు కూడా బుద్ధి వస్తుంది. అరే మంచి ప్రయత్నానికి మనం కూడా సహకరించాలనే ఉద్దేశం ఈ రోజుకన్నా దేవుడు ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలకు కలిగించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, కొంత చైతన్యంతో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వాళ్ళు కూడా గౌరవించి ప్రభుత్వం కూడా ఉంటే కూడా కాదు, పునరావాసం కల్పిస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది. ఇక్కడన్నా వాళ్ళు చేరుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి తీసుకొని ఈ మూసి ప్రక్షాళనకు సహకరిస్తే బాగుంటుందని మరొకసారి మీ అందరినీ కూడా కోరుతున్నాం ఈ సందర్భంగా. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంతకన్నా ఎక్కువ వరదలు వచ్చే అవకాశం. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీగా మారుద్దామన్న రేవంత్ రెడ్డి గారి నినాదాన్ని ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తున్నాము. ఈ హైదరాబాద్ ముంపు నుంచి ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, హైడ్రాకు ఖచ్చితంగా ఉంది.